పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పాలిటిక్స్ పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేసిన రాజకీయాలు ప్రజలకే కాదు, అసలు పార్టీ శ్రేణులకే అర్థం కావడం లేదట. ఎన్నికల ముందు పార్టీ కార్యక్రమాలు అంటే ఎంతో హడావిడిగా ఉండే పార్టీ కార్యాలయం ఇప్పుడు నాయకులు లేక వెలవెలబోతోందట. పార్టీ సొంత నిర్ణయం మేరకు నిర్మాణమైన జిల్లా కార్యాలయమే నిరుపయోగంగా మారింది అనుకుంటే కొత్తగా మరో కార్యాలయం తెరమీదకు వచ్చిందట. దీంతో అసలు జిల్లా కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక కేడర్ గందరగోళంలో పడిపోయిందట. ఇంతకు పాలమూరు జిల్లాలో ఏది పార్టీ కార్యాలయం? పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక పార్టీ కార్యాలయం సరిపోలేదట. ఒక పార్టీకి 2 జిల్లా పార్టీ కార్యాలయాలు, ఒకటేమో పార్టీ అధిష్టానం ఆదేశాలతో నిర్మాణం జరిగితే మరొకటేమో మొన్న మధ్య నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి అప్గ్రేడ్ అయ్యింది. గులాబీ బాస్ కేసీఆర్ ప్రారంభించిన పార్టీ సొంత భవనానికి అప్గ్రేడ్ అయిన పార్టీ కార్యాలయం పోటీ ఇవ్వడం ఇప్పుడు పాలమూరు జిల్లా పాలిటిక్స్లో ఆసక్తిగా మారింది. పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా యాక్టివ్గా లేరని క్యాడర్లో చర్చ కూడా నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇక జిల్లా కేంద్రంలో అయితే ఈ పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం ఎన్నికల తర్వాత ప్రమోషన్ పొంది, అందుకేనేమో ఇప్పుడు ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయం అని స్టిక్కర్ మార్చేసుకుంది. ఇక రియాలిటీలోకి వెళితే అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఒకరో ఇద్దరు నేతలు కూడా కనిపించని టైంలో న్యూ టౌన్లో ఉన్న నియోజకవర్గ కార్యాలయంలోనే కార్యకర్తలు, నాయకుల సందడి కనిపించేది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ నిత్యం ఇదే కార్యాలయానికి రావడం, కార్యక్రమాలు నిర్వహించి హడావుడి చేశారు. అనంతరం ఎంపీ ఎన్నికల్లో అదే తరహా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా అకస్మాత్తుగా నియోజకవర్గ పార్టీ కార్యాలయానికి జిల్లా పార్టీ కార్యాలయంగా పేరు మార్చడం గులాబీ క్యాడర్లో చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సొంత భవనంలో జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణం కంప్లీట్ చేసి ఆ భవనాన్ని స్వయంగా కారు పార్టీ అధినేత కేసీఆరే ప్రారంభించారు. అలాంటి జిల్లా కార్యాలయానికి నియోజకవర్గ ఆఫీస్ ఇప్పుడు పోటీగా మారింది. ఇదంతా ఎందుకు జరిగిందో, ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పార్టీలో ఆధిపత్య పోరులో భాగంగానే ఇది జరిగిందా అన్న అనుమానాలు కార్యకర్తల్లో నెలకొంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొనసాగుతున్నారు. ఆయన హయాంలో ఇప్పటి వరకు ప్రారంభోత్సవం తప్ప ఆ భవనంలో ఒక్క సమావేశం జరగలేదు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలోనూ ఎలాంటి సందడి లేకుండా బోసిపోయింది. జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీ వ్యవహారాలు కొనసాగాయి. దీంతో పూర్తిగా జిల్లా ఇన్ఛార్జిగా పర్యవేక్షించాల్సిన అవసరం కూడా రాలేదు. పార్టీకి సంబంధించి ఏ పనులైనా నేరుగా అధిష్టానంతో చర్చించుకుని పనులు చేయించుకునేవారట. దీంతో అటు అధ్యక్షుడు, ఇటు పార్టీల కార్యాలయం ఈ 2 అంశాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన ఈ అనూహ్య పరిణామం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించకపోవడం, నియోజకవర్గ కార్యాలయంలోనే పార్టీ హడావుడి జరుగుతోంది. అయితే అధ్యక్షుడు మౌనంగా ఉండడం కారణంగానే ఈ పరిణామాలు జరిగి ఉంటాయని క్యాడర్ భావిస్తోంది. జిల్లా కేంద్రంలో తాను హడావుడి చేస్తే
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో తనకు నేరుగా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుందని లక్ష్మారెడ్డి భావిస్తున్నట్లు కేడర్లో టాక్ నడుస్తోంది. మొత్తానికి ఇద్దరు మాజీ మంత్రుల మధ్య ఆధిపత్య ధోరణిలో భాగంగానే ఇదంతా జరిగిందనే చర్చలు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా నడుస్తున్నాయి. అకస్మాత్తుగా నియోజకవర్గ కార్యాలయం జిల్లా కార్యాలయంగా మార్పు పరిణామం కేడర్లో గందరగోళానికి దారితీసింది. మరి ఈ గందరగోళానికి స్పష్టత ఎవరు ఇస్తారోనని గులాబీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.